భీమవరం అంటే సహజంగా మనందరికీ గుర్తొచ్చేది స్వచ్ఛమైన మనుషులు, పచ్చని పల్లెటూరు. కానీ అలాంటి భీమవరంలో జరిగిన ఒక సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేసింది. నవంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి సుమారుగా 12 గంటలు భీమవరం శంకర్ పద్దయ్య గారి వీధిలో జరిగిన దారుణమైన సంఘటన పైశాచికత్వానికి ప్రతీకగా నిలిచింది. గునుపుడి మహాలక్ష్మి వారిరువురు కుమారులైన గునుపుడి శ్రీనివాస్, గునుపుడి రవితేజతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆ రోజు రాత్రి అన్నతమ్ముల మధ్య మొదలైన చిన్న సంఘర్షణ రెండు నిండు ప్రాణాలను బలికొంది. అయితే శ్రీనివాస్ తన సొంత తమ్ముడైన రవితేజను మరియు తన కన్న తల్లి అయిన మహాలక్ష్మిని తన ఇంట్లో కూరగాయలు కోయడానికి వాడే కత్తితో పొడిచి పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. అలా తన తమ్ముణ్ణి తల్లిని హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో తన ఇంటి నుండి బయటకు రాగా అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని గుర్తించిన స్థానిక వ్యక్తి ఫోన్లో తన వీడియోను రికార్డ్ చేయగా నిందితుడు శ్రీనివాస్ తన తమ్ముడు